సౌత్ ఇండియాలో అయినా స్టారు సంగీత దర్శకుడైన మన అనిరుద్ధు తమిళంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఎక్కువ శాతం తమిళంలోనే పాటలు కొట్టేటోడు. ఇక తెలుగులో మటుకు అజ్ఞాతవాసి సైన్మాతోని అడుగు పెట్టిండు. ఇక ఆ సైన్మా పరాజయం అందుకున్నా కానీ పాటలు మాత్రం మంచి స్పందనే వచ్చింది. ఇక ఆ తర్వాత ఏకంగా నానితోని సైన్మా జెర్సీ చేసిండు. ఇక ఆ సైన్మా గిట్లా పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నది కానీ ఇక సైన్మా పరంగా పాటలు మాత్రం అద్భుతంగా కొట్టిండు అనే మాట మాత్రం వాస్తవం. ఇక మళ్ళసారి నానితోనే గ్యాంగ్ లీడర్ సైన్మాతోని ఇక పని చేసిండంట. ఇక అనిరుద్ధ్ గిట్లా గా సైన్మా పాటలు హిట్ అయినాయి కానీ సైన్మా మాత్రం పరాజయం అయితే అందుకున్నది. ఇప్పుడు ఇది ఇట్లుంటే ఇక ఇన్నాళ్లకు అనిరుద్ధ్ దేవరాజ్ సైన్మాతోని మళ్ళసారి మన తెలుగు ప్రేక్షకులకు ఆయన సంగీత రుచి చూపించనికే వచ్చిండు. ఇక ఇప్పటికే మనం చూసినాం కదా ఇక ఆ పాటలు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇక ఏ విధంగా ఉన్నది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చూసేటోళ్ళందరికీ కథల జరంత బలహీనంగా ఉన్నా కానీ ఇక ఈయన పాటలతోని ఒక అందుకు లేపిండనే మాట మాత్రం వినబడుతున్నది. అయితే ప్రస్తుతం ఇక ఈయన విజయ్ దేవరకొండ గౌతమ్ తినూరి దర్శకత్వంలో వస్తున్న సైన్మాగాను సంగీతం అందిస్తున్నాడంట. ఇది ఇట్లుంటే మళ్ళా మూడవసారి నానితోనే ఇక అనిరుద్ధు పని చేయబోతున్నాడని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక గది గిట్లా నాని శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో ఒక సైన్మా వస్తున్నదని ఇప్పటికే ఖరారు చేసేసిరు, స్పష్టత ఇచ్చేసిరు. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన తొందరగానే రానున్నదంట. కానీ ఇక ఓ పక్క చూసుకుంటే దసరా కంటే ఇక ఆసక్తికరమైన కథాంశంతో శ్రీకాంత్ వదిల ఈసారి ఈ సైన్మాతోని వస్తున్నాడని ఇప్పటికే ఖరారు చేసిండు. మళ్ళీ దీనికి గాను సంగీత దర్శకుడు లెక్క అనిరుద్ధ్నే వెట్టుకుంటున్నాడు అని ఇప్పటికే ఖరారు ఇట్లా చేసిర్రు అని మాట అయితే వినబడుతున్నది. ఇక ఒకవేళ గిరిగిట్లా నిజమైతే మాత్రం అనిరుద్ధ్ సంగీతం అందిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఉత్తమ ఆల్బమ్ లెక్క ఉండే అవకాశం ఉన్నదని మాట అయితే వినబడుతున్నది. ఇక మీకేమనిపిస్తున్నది? ఇక ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.